గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి పాలిసెట్ 2025 ఎగ్జామ్ అయితే నిన్న కంప్లీట్ అయిందండి. సో దానికి సంబంధించి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మీ స్కోర్ చెక్ చేసుకోవడానికి మీ అవగాహన కోసం మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కీస్ అన్ని అందుబాటులో ఉంటాయి. సో సెక్షన్ 1 చూస్తే మ్యాథ్స్ అండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. x² - 16 = 0 అండ్ వర్గ సమీకరణం యొక్క మూలాలను అడిగిండు. సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 4, -4. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే ఆల్ఫా, బీటాలు 2x² - 4x + 5 = 0కు మూలాలు అయితే ఆల్ఫా + 1 × బీటా + 1 = అని అడిగిండు. దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 11/2. క్వశ్చన్ నెంబర్ 3 1 - tan² 45/1 + tan² 45 యొక్క విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 0. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 1 + sec 19 × sin 71 యొక్క విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 2. అండ్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే 2x - 3y = 8 మరియు 4x - 6y = 9 అనే రేఖా సమీకరణాల జత ఈ క్రింది దానిని సూచిస్తుంది. దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, సమాంతర రేఖలు. అండ్ క్వశ్చన్ నెంబర్ 6 x/2025 + y/2026 = 2 మరియు 2x/2025 - y/2026 = 1 అనే సమీకరణాల సాధన. దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 2025, 2026. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 2x² + x - 4 = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలు అని అడిగిండు. సో దీనికి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. -1 + √33/4 -1 - √33/4 అవుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 8 7 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన ఒక అర్ధగోళ ఘనపదార్థం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 462 చదరపు సెంటీమీటర్లు. అండ్ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే 5/x + 1 + 1/y - 3 = 2 మరియు 6/x + 1 - 3/y - 3 = 1 అయిన x విలువ ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 2, 2√2, 4, సో ఆన్ గుణశ్రేణిలో ఎన్నవ పదం 128 అంటున్నాడు. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 13వ పదం. క్వశ్చన్ నెంబర్ 11 4, 7, 10, సో ఆన్ లు అంకశ్రేణిలో ఉంటే 15 పదాల మొత్తం ఎంత అన్నాడు. దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 375. అండ్ క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే 2, 5 మరియు x, 3 బిందువుల గుండా వెళ్ళే రేఖ యొక్క వాలు 2 అయితే x విలువ ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 1. క్వశ్చన్ నెంబర్ 13 x అక్షం నుండి బిందువు 2, 4 యొక్క దూరం ఎంత అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 4 అండి, 4 యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. 1, -1 - 4, 6 మరియు -3, -5 శీర్షాలు కలిగిన త్రిభుజ వైశాల్యం అన్నాడు. సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 24. అండ్ క్వశ్చన్ నెంబర్ 15 చూస్తే a = 45 degrees అయిన sin a + cos a + cos 2a విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, √2. క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే cot 90 - θ ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, tan θ. క్వశ్చన్ నెంబర్ 17 6 కంటే తక్కువ అయిన బేసి సంఖ్యల సమితి a మరియు 30కి ప్రధాన కారణాంకాల సమితి b అయిన దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, a is not b అవుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 18 3x + 4y = k మరియు 9x + 12y = 6 అనే సమీకరణాలు అనంతమైన సాధనను కలిగి ఉంటే k యొక్క విలువ ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 2. క్వశ్చన్ నెంబర్ 19 చూస్తే బహుపది x³ - 3x² + x + 1 యొక్క శూన్యాల లబ్దం. దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, -1. క్వశ్చన్ నెంబర్ 20 మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, n × n + 1/2. క్వశ్చన్ నెంబర్ 21 tan 0 degrees = ఎంత అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, cot² 80 - tan² 10. అండ్ క్వశ్చన్ నెంబర్ 22 a18 - a14 = 32 అంకశ్రేణిలో ఉంటే సాధారణ భేదం ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 8. అండ్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. x <0 y <0 అయితే p x, y బిందువు ఏ పాదంలో ఉండును అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, రెండవ పాదము. అండ్ క్వశ్చన్ నెంబర్ 24 cosec 31 - sec 59 ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 0.
అండ్ క్వశ్చన్ నెంబర్ 25, ఏ కామ బి కామ సిలు అంకశ్రేణిలో ఉంటే ఏ మైనస్ బి బై బి మైనస్ సి విలువ ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 1 అవుతుందండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 26, ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 మరియు బి ఈజ్ ఈక్వల్స్ 1, 3, 5, 7 అయిన నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 3 అవుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 27, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 అనే వర్గ బహుపది యొక్క శూన్యాలు ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, -2, 1. క్వశ్చన్ నెంబర్ 28, ఒక ఘటన యొక్క సంభావ్యతకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు p of e లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అండ్ క్వశ్చన్ నెంబర్ 29, ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు 7 పడే సంభావ్యత ఎంత అంటే ఇది ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 0. క్వశ్చన్ నెంబర్ 30, బాగుగా కలపబడిన 52 పేక ముక్కల కట్ట నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది ఎస్ కార్డు కావడానికి సంభావ్యత ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 1/13. క్వశ్చన్ నెంబర్ 31, 20, 30, 38, 40, 50, 56, 60ల యొక్క సగటు ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 42. క్వశ్చన్ నెంబర్ 32, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ 5 మరియు 3x ప్లస్ ky ఈజ్ ఈక్వల్స్ 10 అనే సమీకరణాల యొక్క సాధన లేనిచో k యొక్క విలువ ఎంత అంటే మనకు అప్పుడు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 6 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 చూద్దాం. 33 చూస్తే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0 మరియు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 అనే రేఖా సమీకరణాల జత ఏకీభవించే రేఖలను సూచిస్తే దానికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, a1/a2 ఈజ్ ఈక్వల్స్ b1/b2 ఈజ్ ఈక్వల్స్ c1/c2 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 34, 60 మీటర్ల ఎత్తుగల ఒక టవర్ పై నుండి 60 డిగ్రీల నిమ్న కోణంతో ఒక వస్తువును చూసిన టవర్ అడుగు భాగం నుండి వస్తువు దూరం ఎంత అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 60/√3 మీటర్స్. క్వశ్చన్ నెంబర్ 35, ఒక భవనం అడుగు భాగం నుంచి 10 మీటర్లు దూరం నుండి భవనం పై భాగం 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో చూసిన భవనం ఎత్తు ఎంత అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 10√3 మీటర్స్. క్వశ్చన్ నెంబర్ 36, 5+√7 అనున్నది ఇది ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, కరణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37, ఎక్స్, వై మరియు జెడ్లు విభిన్న ప్రధాన సంఖ్యలు అయిన x² y³ z మరియు x³ yz² యొక్క గాసాబా ఎంత? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, x² yz. అండ్ క్వశ్చన్ నెంబర్ 38, log 81/3 యొక్క విలువ ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 4. క్వశ్చన్ నెంబర్ 39, 18, 14, 6, 7, 8ల యొక్క మధ్యగతం ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 8. క్వశ్చన్ నెంబర్ 40, 3x, y, 3, 4ల యొక్క సగటు 5 అయిన x ప్లస్ y ఎంత అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 13. క్వశ్చన్ నెంబర్ 41, 5, 3, 9, 1, 9, 8, 9, 4ల సగటు మరియు బహుళకం వరుసగా m మరియు n అయిన m ప్లస్ n విలువ ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, 42, 9, 12 మరియు 15 యొక్క కాసాగు ఎంత అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 180. క్వశ్చన్ నెంబర్ 43, x, 20x, x/20, 200x, x/200, x ఈజ్ గ్రేటర్ దెన్ 0ల యొక్క మధ్యగతం 20 అయిన x విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 20. క్వశ్చన్ నెంబర్ 44, 3x ఈజ్ ఈక్వల్స్ 9x - 1 అయిన x యొక్క విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 2. అండ్ క్వశ్చన్ నెంబర్ 45, 19, 2, 6, 12, 12, 3, 5, 6, 18, 14, 6, 17, 2ల యొక్క బహుళకం ఎంత అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 6. క్వశ్చన్ నెంబర్ 46, ట్రయాంగిల్ ఏబిసిలో డి ఈజ్ ప్యారలల్ టు బీసీ మరియు AD ఈజ్ ఈక్వల్స్ x ప్లస్ 1, DB ఈజ్ ఈక్వల్స్ 3x - 1, A ఈజ్ ఈక్వల్స్ x మరియు EC ఈజ్ ఈక్వల్స్ 4x - 3 అయినచో x యొక్క విలువ దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 1. క్వశ్చన్ నెంబర్ 47, ట్రయాంగిల్ ఏబిసిలో AB ఈజ్ ఈక్వల్స్ 6√3 సెంటీమీటర్స్, AC ఈజ్ ఈక్వల్స్ 12 సెంటీమీటర్స్ మరియు BC ఈజ్ ఈక్వల్స్ 6 సెంటీమీటర్స్ అయిన కోణం B ఈజ్ ఈక్వల్స్ ఎంత అని అడిగిండు. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 90 degrees. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 48 చూస్తే ఒక సాధారణ ఇటుక ఈ ఆకారంలో ఉంటుంది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, దీర్ఘఘనం, క్యూబాయిడ్. అండ్ క్వశ్చన్ నెంబర్ 49, ఒక క్రమ వృత్తాకార స్తూపం మరియు ఒక క్రమ వృత్తాకార శంకువు సమానమైన భూవ్యాసార్థాలు మరియు ఎత్తులు కలిగి ఉంటే వాటి ఘనపరిమాణాల యొక్క నిష్పత్తి ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 3:1.
50. రెండు సమాన త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తుల డాష్నకు సమానం అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, వర్గము. అండ్ క్వశ్చన్ నెంబర్ 51. త్రిభుజం PQRలో ST is parallel to QR and PQ is equals 12 centimeters, PR is equals 24 centimeters మరియు SP is equals 4 centimeters అయినా PT is equals అని అడిగిండు. సో దీనికి ఆప్షన్ 2 is the right answer, 8 centimeters. క్వశ్చన్ నెంబర్ 52. ఒక వృత్తానికి గరిష్టంగా గీయగలిగే సమాంతర స్పర్శ రేఖల సంఖ్య ఎంత అంటే ఇక్కడ ఆప్షన్ లేదండి. అసలు యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ అనంతం, ఇన్ఫినిటీ ఉండాలి, బట్ ఇక్కడ ఆప్షన్ లేదు. అండ్ క్వశ్చన్ నెంబర్ 53. ఒక సమాంతర చతుర్భుజంలో వృత్తం అంతర్లిఖించబడినచో అది ఒక, సో దీనికి రెండు ఆప్షన్స్ రైట్ అయితే మనకు సమచతుర్భుజం రైటే, చతురస్రంలో కూడా మనం అంతర్లిఖించవచ్చు వృత్తాన్ని, కాబట్టి ఆప్షన్ 1 ఆప్షన్ 2 రెండింటికి ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 54. log 2 అనున్నది ఒక, దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, కరణీయ సంఖ్య. 55. 4 సెంటీమీటర్ల వ్యాసార్థముగా గల వృత్తం యొక్క రెండు సమాంతర స్పర్శరేఖల మధ్య దూరం ఎంత అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 8 సెంటీమీటర్స్. 56. ట్రయాంగిల్ ఏబిసిలో డి అను సరళ రేఖ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ ఏఈ బై ఈసి మరియు యాంగిల్ ఈడిఏ ఈజ్ ఈక్వల్స్ యాంగిల్ ఏసీబి అగున్నట్లు గీయబడినచో ట్రయాంగిల్ ఏబిసి అనున్నది ఒక, సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, సమద్విబాహు త్రిభుజం అవుతుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూద్దాం. వృత్తాలు అన్ని యు, దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సరూపాలు అవుతాయి, వృత్తాలన్నీ సరూపాలు. అండ్ క్వశ్చన్ నెంబర్ 58 చూస్తే ఒక వృత్తం యొక్క రెండు వ్యాసార్థాల మధ్య కోణం 120 డిగ్రీలు అయినా ఆ వ్యాసార్థాల చివరన ఉన్న స్పర్శరేఖల మధ్య కోణం ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 60 degrees. 59. ఒక రేఖ వృత్తంను రెండు వేర్వేరు బిందువుల వద్ద ఖండించినచో ఆ రేఖను డాష్ అంటారు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఛేదన రేఖ. 60వ పటంలో యాంగిల్ ఏఓబి ఇది 125 degrees అయినా యాంగిల్ సిఓడి ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 55 degrees అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 అంటే సెక్షన్ బి చూస్తే ఫిజిక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 61 క్వశ్చన్ చూస్తే ఆరోగ్యవంతమైన మానవుని దృష్టికోణం సుమారుగా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 60 degrees. క్వశ్చన్ నెంబర్ 62. మన కంటిలోని శంకువులు దేన్ని గుర్తిస్తాయి అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, రంగులను గుర్తిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. క్రింది వాటిలో ఏది విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రంపై పనిచేస్తుంది అన్నాడు. సో దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. అండ్ క్వశ్చన్ నెంబర్ 64 చూస్తే కటక తయారీ సమీకరణం ఏది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 1/f ఈజ్ ఈక్వల్స్ n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో ఇది ఫార్ములా అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65కి వెళ్దాం. 65. కటకం యొక్క నాభియ తలం అనేది అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రధానాక్షానికి లంబంగా నాభి వద్ద గల తలం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 చూస్తే ఒక పట్టకం తయారీకి వినియోగించిన పదార్థ వక్రీభవన గుణకం విలువ √2, ఆ పట్టక కోణం 60 డిగ్రీలు అయిన పట్టకం యొక్క కనిష్ట విచలన కోణం ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 30 degrees అవుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 67. కుంభాకార కటకంలో నీటిలో ఉంచినప్పుడు దాని నాభ్యంతరం ఎంత అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, పెరుగును. అండ్ క్వశ్చన్ నెంబర్ 68 చూస్తే 68. గడియారం మరమ్మత్తు చేసే వ్యక్తి గడియారంలో చిన్న భాగాలను చూడడానికి భూతద్దంను ఉపయోగించాడు. క్రింది వాటిలో ఏ కటకాన్ని ఉపయోగిస్తాడు అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, కుంభాకార కటకం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. నీటిలో ఉండే గాలి బుడగ ఇలా పనిచేస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, వికేంద్రీకరణ కటకం. అండ్ క్వశ్చన్ నెంబర్ 70. సరళ రేఖలా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్ర బలరేఖల ఆకారం ఏది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, వృత్తాకారం. అండ్ క్వశ్చన్ నెంబర్ 71. ఈ క్రింది వాటిలో ఏది ఏకరీతి అయస్కాంత క్షేత్రం అంతటా స్థిరంగా ఉంటుంది. దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2 సరి అయినవే. 1 and 2 రెండు సరి అయినవే. అండ్ క్వశ్చన్ నెంబర్ 72. విద్యుత్ ప్రవాహం కలిగిన వాహకం అయస్కాంత క్షేత్రంలో ఏ దిశలో ఉన్నప్పుడు దానిపై పనిచేసే బలం 0 అవుతుంది. దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా. అండ్ క్వశ్చన్ నెంబర్ 73 చూస్తే ఎలక్ట్రిక్ మోటార్ డాష్ను మారుస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 74. రస్వ దృష్టిని సవరించుటకు ఉపయోగించు కటకం ఏది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ద్విపుటాకార కటకం. క్వశ్చన్ నెంబర్ 75. హెస్పిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పై బై డెల్టా టీ, ఈ సమీకరణాన్ని ఏ నియమం సూచిస్తుంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఫారడే నియమం.
అండ్ క్వశ్చన్ నెంబర్ 76, లెంజ్ నియమం దేనికి వర్తిస్తుంది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రేరణ విద్యుత్ ప్రవాహం యొక్క దిశ. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77కి వెళ్దాం. కటకం యొక్క సామర్థ్యంకు సూత్రం ఏది అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. P is equals to 100/F సెంటీమీటర్లలో. అండ్ క్వశ్చన్ నెంబర్ 78, క్రింది వాటిలో ఓం నియమాన్ని అనుసరించేది ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, కాపర్. క్వశ్చన్ నెంబర్ 79, ఒక కాంతి కిరణం పట్టకం గుండా ప్రయాణించినప్పుడు ఎన్నిసార్లు వక్రీభవనం చెందుతుంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 2 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80, ఓవర్లోడ్ వలన కలిగే ప్రమాదాన్ని నివారించడానికి ఇండ్లలోని వలయంలో దేన్ని ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఫ్యూజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81, విశిష్ట నిరోధం యొక్క SI ప్రమాణాలు ఏది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓం మీటర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 82, వస్తువు యొక్క ఏ స్థానంలో పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే తక్కువగా ఉంటుంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, వక్రతా కేంద్రానికి ఆవల. అండ్ క్వశ్చన్ నెంబర్ 83, గోళాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం 16 సెంటీమీటర్లు అయిన దర్పణం యొక్క నాభ్యంతరం ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 8 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 84, దర్పణం యొక్క జామితీయ కేంద్రమును ఏమంటారు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, వక్రతా కేంద్రము. క్వశ్చన్ నెంబర్ 85, దంత వైద్యుడు రోగి దంతాలను పరీక్షించేందుకు ఉపయోగించే దర్పణం ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, పుట్టాకార దర్పణం. క్వశ్చన్ నెంబర్ 86, టెస్లా ఈ క్రింది వాటిలో దేనికి SI ప్రమాణము అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, అయస్కాంత అభివాహ సాంద్రత. క్వశ్చన్ నెంబర్ 87, విద్యుత్ వలయంలోని ఏ జంక్షన్ వద్ద కూడా ఆవేశాలు పోగు కావడం అనేది జరగదు. దీన్ని ఏ నియమం తెలియజేస్తుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, కిర్చాఫ్ జంక్షన్ నియమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88, సోలినాయిడ్ ద్వారా కరెంట్ ప్రవహించినప్పుడు అది డాష్ గా మారుస్తుంది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, దండాయస్కాంతం. క్వశ్చన్ నెంబర్ 89, 2 ohms 4 ohms మరియు 6 ohms నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 12 ohms. క్వశ్చన్ నెంబర్ 90, తీగలో విద్యుత్ ప్రవాహం డాష్ పై ఆధారపడుతుంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, నిరోధము మరియు పొటెన్షియల్ భేదము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూద్దాం. సో దిస్ ఇస్ సెక్షన్ సి, కెమిస్ట్రీ. ఓకేనా, ఇందులో 91 చూస్తే అష్టక నియమమును ప్రతిపాదించిన వారు, దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, న్యూలాండ్స్. క్వశ్చన్ నెంబర్ 92 చూస్తే క్రింది వాటిలో ధాతు సాంద్రీకరణకు వాడే పద్ధతి ఏది, దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రవణ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93, బ్లిస్టర్ కాపర్ను శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, పోలింగ్. క్వశ్చన్ నెంబర్ 94, pH విలువ 0 ఉన్న ద్రావణం యొక్క స్వభావం ఏంది అని అడిగిండు. సో దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆమ్ల స్వభావం, ఆమ్లం. క్వశ్చన్ నెంబర్ 95, క్రింది వాటిలో సల్ఫైడ్ ధాతువును గుర్తించండి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గెలీనా. క్వశ్చన్ నెంబర్ 96, సోడియం కార్బోనేట్ HCl తో చర్య జరిపినప్పుడు ఏర్పడే క్రియాజన్యం లేదా క్రియాజన్యాలు అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 97, CH3CHO యొక్క IUPAC నామం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇథనాల్. క్వశ్చన్ నెంబర్ 98, ఈ క్రింది వాటిలో అతి గట్టి పదార్థం ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, వజ్రం. క్వశ్చన్ నెంబర్ 99, క్రింది చర్య దేనికి ఉదాహరణ అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సంకలన చర్యకు ఉదాహరణ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 100, గ్రాఫైట్ లో కార్బన్ పరమాణు యొక్క సంకరీకరణం ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, sp2. క్వశ్చన్ నెంబర్ 101, కొవ్వులు అనేవి ఉన్నత ఫాటీ ఆమ్లాలు మరియు వేటి నుంచి ఏర్పడే ఎస్టర్లు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, గ్లిజరాల్. అండ్ క్వశ్చన్ నెంబర్ 102 చూస్తే NH3లోని హైడ్రోజన్ పరమాణువును ఆల్కైల్ గ్రూప్తో ప్రతిక్షేపిస్తే వచ్చే సమ్మేళనాలు, దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, అమైన్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 103, నవీన ఆవర్తన పట్టికలో 5వ పీరియడ్లో ఉండే మూలకాల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 18. అండ్ క్వశ్చన్ నెంబర్ 104, ఆధునిక అయానీకరణ శక్తి పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయే కొద్ది సాధారణంగా ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, పెరుగును. క్వశ్చన్ నెంబర్ 105,
కేంద్రకాలను కలిపే అక్షం పైన ఆర్బిటాల్ అతిపాతం వల్ల ఏర్పడు రసాయన బంధం. దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, సిగ్మా బంధం. అండ్ క్వశ్చన్ నెంబర్ 106, ఈ క్రింది వాణిలో తక్కువ పరమాణు వ్యాసార్థం కలది ఏది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఎఫ్. క్వశ్చన్ నెంబర్ 107, ఎకా బోరాన్ గురించి మెండలీఫ్ ఊహించిన ధర్మాలు ఆ తర్వాత కనుగొనబడిన డాష్ యొక్క ధర్మాలు ఒకే విధంగా ఉన్నాయి అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, స్కాండియం. క్వశ్చన్ నెంబర్ 108, క్రింది అణువులలో sp2 సంకరీకరణకు ఉదాహరణ ఏది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, bf3. క్వశ్చన్ నెంబర్ 109, క్రింది వాటిలో బలహీన క్షారం ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, MgOH taken twice. అండ్ క్వశ్చన్ నెంబర్ 110, ద్విబంధం కలది ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, O2. క్వశ్చన్ నెంబర్ 111, బోరాక్స్ తయారీకి ఉపయోగించే సమ్మేళనం ఏది అని అడిగిండు. సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, వాషింగ్ సోడా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112, 3 కార్బన్ పరమాణువులు గల ఆల్కేన్ యొక్క అణు ఫార్ములా. దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, C3H8. క్వశ్చన్ నెంబర్ 113, H2O అణువు యొక్క ఆకృతి. దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, V ఆకృతి. అండ్ క్వశ్చన్ నెంబర్ 114, ధ్రువాత్మకత సంయోజనీయ బంధం కలది. దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, HCl. అండ్ క్వశ్చన్ నెంబర్ 115, ఒక ఆర్బిటాల్ కేవలం 2 ఎలక్ట్రాన్లను మాత్రమే కలిగి ఉండగలదని ఏ నియమం వర్తిస్తుంది. దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, పౌలి వర్జన నియమం. అండ్ క్వశ్చన్ నెంబర్ 116, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య L=1కు అయస్కాంత క్వాంటం సంఖ్యల విలువలు ఎన్ని అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 చూస్తే, ఏ రకమైన పరమాణువులు సులభంగా కాటయాన్లను ఏర్పరచును అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, అల్ప అయనీకరణ శక్మం మరియు అధిక పరిమాణం గల పరమాణువులు. అండ్ క్వశ్చన్ నెంబర్ 118, క్రింది విద్యుదయస్కాంత వికిరణాల్లో ఏది తక్కువ తరంగ దైర్ఘ్యంను కలిగి ఉంటుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, గామా కిరణాలు. క్వశ్చన్ నెంబర్ 119, 25 grams CaCO3తో 114.6 grams SClలో ఉన్న సజల SClతో స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద చర్య జరిపినప్పుడు వెలువడు CO2 ఘనపరిమాణం లీటర్లలో అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 4.48. నెక్స్ట్, క్రింది వాటిలో రసాయన మార్పుతో కూడిన ప్రక్రియ ఏదంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, శ్వాసక్రియ. నెక్స్ట్ సెక్షన్ డి, బయాలజీ. 121 చూస్తే, గ్రిగర్ జోహెన్ మెండల్ను డాష్ పితగా పేర్కొంటారు అంటే జన్యు శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 122, జీవులలో జరిగే వివిధ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఏవనగా అంటే దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. అండ్ క్వశ్చన్ నెంబర్ 123, మెండల్ డాష్ జతల వ్యతిరేక లక్షణాలు గల బఠానీ మొక్కలు తన అధ్యయనం కోసం ఎన్నుకున్నాడు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 6. అండ్ క్వశ్చన్ నెంబర్ 124, F1 తరంలో వ్యక్తమయ్యే లక్షణాలన్నీ ఏమంటారు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, బహిర్గత. 125, మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణంలోని ముదురు రంగు వెలుపలి భాగాన్ని ఏమంటారు అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, వల్కలం. క్వశ్చన్ నెంబర్ 126, మెదడులోని ఏ భాగం వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఘ్రాణలంబికలు. క్వశ్చన్ నెంబర్ 127, టెస్టోస్టిరాన్ను ఏ వినాల గ్రంథి స్రవించును అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ముష్కాలు. అండ్ క్వశ్చన్ నెంబర్ 128, మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు మరియు వ్యర్థ పదార్థాలు నిండిపోయే దశను ఏమంటారు అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, యురేమియా. అండ్ క్వశ్చన్ నెంబర్ 129, నాడీ కణం యొక్క మయోలిన్ తొడుగు ఏ కణంతో నిర్మితమైనది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, స్వాన్ కణాలు. అండ్ క్వశ్చన్ నెంబర్ 130, బౌమస్ గుళిక గోడల్లోని ఉప కణజాలాలలోని కణాలను ఏమంటారు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, పోరోసైట్ కణాలు. క్వశ్చన్ నెంబర్ 131, సరైన క్రమాన్ని ఎన్నుకోండి అన్నాడు. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గడ్డి, కుందేలు, నక్క, తోడేలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132, బిందు సేద్యం అమలు చేయడం వలన డాష్ శాతం నీటిని పొదుపు చేయగలము అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 50%. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133, నిర్జీవ కారకాలు లేదా భౌతిక కారకాలకు ఉదాహరణ ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ.
క్వశ్చన్ నెంబర్ 134 భూమిపై ఉన్న మంచునీరు శాతం ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ 2.5 to 2.75. క్వశ్చన్ నెంబర్ 135 రక్తంలో డాష్ స్థాయిలు తగ్గిపోతే మనకు ఆకలి వేస్తున్నట్లు అనిపిస్తుంది అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ గ్లూకోజ్. క్వశ్చన్ నెంబర్ 136 దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల మధ్య గల లక్షణాల్లో ఉండే భేదాలను డాష్ అంటారు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ వైవిధ్యాలు. అండ్ క్వశ్చన్ నెంబర్ 137 పెరుగు తయారు కావడానికి ఏ బ్యాక్టీరియం తోడ్పడుతుంది అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ లాక్టోబసిల్లస్ బ్యాక్టీరియా. అండ్ క్వశ్చన్ నెంబర్ 138 చూస్తే సంయోగ బీజాల కలయిక లేకుండా లేదా ఒక జనకజీవి ప్రమేయంతో జరిగే ప్రత్యుత్పత్తి, దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అండ్ క్వశ్చన్ నెంబర్ 139 ముందు మెదడులోని డాష్ మరియు వేగస్ నాడి ఆకలి సంకేతాలను మెదడుకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ మస్తిష్కం. క్వశ్చన్ నెంబర్ 140 శైవలాలు శిలీంధ్రాలు మరియు అనేక భూచర మొక్కలలో సాధారణమైన ప్రత్యుత్పత్తి విధానం, దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ముక్కల గుట్ట. క్వశ్చన్ నెంబర్ 141 మైటోకాండ్రియాలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఏటీపీ. అండ్ క్వశ్చన్ నెంబర్ 142 ఆరోగ్యవంతులైన మానవులో రక్తపీడనం ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ 120/80 millimeters పాదరసం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 మానవులో ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ కే. క్వశ్చన్ నెంబర్ 144 6CO2 plus 12H2O taken by C6H12O6 plus 6H2O plus 6O2. ఈ సమీకరణం ఏ విధానాన్ని సూచిస్తుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ కిరణజన్య సంయోగ క్రియ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 మొక్క రసాన్ని పీల్చడానికి అఫిన్ తన తొండాన్ని మొక్కలోని ఏ భాగాన్ని చొప్పించును అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ పోషక కణజాలం. క్వశ్చన్ నెంబర్ 146 రక్త స్కందన తర్వాత ఏర్పడే ద్రవాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ సీరం. క్వశ్చన్ నెంబర్ 147 ఉచ్ఛ్వాసించే మరియు నిశ్వాసించే వాయువులలో గల కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ 0.03% అండ్ 4.4%. అండ్ క్వశ్చన్ నెంబర్ 148 క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ బి కాంప్లెక్స్ మరియు సి. 149 నీటిలో ఆహారము నమలటం వల్ల ఏర్పడే పదార్థాన్ని ఏమంటారు అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ బోలస్. క్వశ్చన్ నెంబర్ 150 ఈ క్రింది వాటిలో క్లోరోప్లాస్ట్ యొక్క ఏ ప్రదేశంలో కాంతి శక్తిని గ్రహించును అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ గ్రానా. సో ఇవ్వండి టోటల్ ఆన్సర్స్. మీరు మీ స్కోర్ చెక్ చేసుకోండి. ఓకేనా. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్.